మీరు మీ జీవితంలో ఓడిపోయానని భావిస్తున్నారా? చుట్టూ చీకటి తప్ప వెలుగు కనిపించడం లేదా? నా బ్రతుకు ఇంతేనా అని కన్నీరు పెడుతున్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను చెప్పబోయే మాటలు మనుషులు చెప్పినవి కాదు, సాక్షాత్తు దేవుడు వాగ్దానాలు. అవును, రాసి పెట్టుకోండి, మీరు ఓడిపోరు, గెలుస్తారు. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ఈ అధ్యాయము, ఈ వాక్యాలు మీ జీవితంలో 4 అద్భుతాలు జరగటానికి దారితీస్తాయి. నేటి సమాజంలో ఎంతమంది ఉద్యోగం లేక నిరాశలో ఉన్న యువత ఉన్నారు. కట్టిన అప్పులు తీరక అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య ఆలోచనలు చేసేవారు ఉన్నారు. మాకు సంతానము లేదు అని సమాజం ముందు తలదించుకుంటున్న దంపతులు ఉన్నారు. భర్త లేదు, కొడుకు త్రాగుడు వ్యసనానికి బానిసై నరకం చూస్తున్న కుటుంబాలు ఉన్నాయి. పిల్లల చదువులకు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే తల్లిదండ్రులు ఉన్నారు. మనశ్శాంతి లేని కుటుంబాలు, కలహాలు, సొంత ఇల్లు కట్టుకోవాలనే కల నెరవేరని వారు చాలామంది ఉన్నారు. అన్నిటికంటే భయంకరమైన అనారోగ్య సమస్యలతో మంచాన పడినవారు ఉన్నారు. మీ అందరికీ దేవుడు ఇచ్చే మాట ఒక్కటే, నమ్మకం మాత్రము ఉంచండి, నమ్మిన వారిని సమస్తము సాధ్యమే. మరి దేవుడు మార్కు సువార్త 9:23లో నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతం ఇక్కడే మొదలవబోతుంది. ఈ మాటలు వినే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి మీరు ఉన్న ఇబ్బందుల్లో చితికిపోయి బాధల్లో అనేకమైన సమస్యలతో సతమతం అవుతుంటే ఒక్కసారి ఈ వీడియోలు చూడండి, మీకు ఎంత ఆదరణగా ఉంటాయి. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అద్భుతాలు సొంతం చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయటం వల్ల మీ ద్వారా వాళ్ళకి వాక్యం అందుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మారే రక్షణ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా దేవుని ప్రేమ అనేది తెలుసుకుంటారు. సో ఈరోజు బైబిల్లో నుంచి వాగ్దానాలు అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను. అప్పులు, ఆర్థిక సమస్యలు, వీటి గురించి చాలామంది కూడా సతమతం అవుతూ ఉంటారు. నీవు అనేక జన్మలకు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు, కానీ అప్పు మాత్రం చేయవు. ద్వితీయోపదేశకాండము 28:12 ప్రకారము దేవుడు మీ దరిద్రాన్ని తొలగించి మిమ్మల్ని ఇచ్చేవారిగా మారుస్తాడు. ఇంకా సంతానం లేని వారికి ఆయన ఎడారిని నీటి మడుగుగా చేయవాడు, గొడ్రల్ని ఇల్లాలుగా చేసి కుమారుల సంతోషము గల తల్లిగా చేయను. కీర్తన గ్రంథము 119:9 ప్రకారము అబ్రహాము, శారాలకు ఇచ్చిన దేవుడు మీ గర్భాన్ని కూడా తప్పకుండా తెరుస్తాడు. భయపడకండి, తప్పకుండా ప్రార్థన చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకా మూడవదిగా అనారోగ్యం, అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నిర్గమకాండము 15:26 ప్రకారము నన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు దేవుడు. ఎంతటి దీర్ఘకాలిక వ్యాధి అయినా, త్రాగుడు వంటి వ్యసనములనైనా ఆయన తన మాటతో దూరం చేస్తాడు. ఇంకా ఒక చిన్న ఉదాహరణ అయితే చెప్పబోతున్నానండి. అంతకంటే ముఖ్యంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియో చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతగానో అర్థవంతంగా ఉంది. సమస్యల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఆ వీడియోస్ ఎంతో ఆదరణగా ఉంటాయండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతాయి. మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అయితే ఒక చిన్న కథ చెప్తానండి, వినండి. ఒక పడవ సముద్రం మధ్యలో తుఫాను చిక్కుకుంది. అందులో ఉన్న వాళ్ళంతా చనిపోతాం అని భయపడుతున్నారు. కానీ ఆ పడవలో ఒక చిన్న బాబు మాత్రం చాలా ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు. ఎవరో అడిగారు, నీకు భయం వేయడం లేదా అని. దానికి ఆ బాబు నవ్వుతూ చెప్పాడు, ఈ పడవ నడిపేది మా నాన్న, ఆయన నన్ను మునిగిపోవనియండి అని చెప్తున్నాడు అనమాట సమాధానం. మీ జీవితం అనే పడవను నడిపేది దేవుడే అయితే ఆ తుఫాను మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు గెలిచి తీరుతారు తప్పకుండా. ఈ స్టోరీ మీకు అర్థవంతంగా ఉంది అని నేను అనుకుంటున్నాను, అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఇంకా అద్భుతం జరిగే మార్గం ఏంటంటే, మిత్రులారా, ఈరోజే మీ భారాన్ని ఆయన మీద వేయండి. మీరు చేసే ప్రార్థన, మీరు చదివే ఈ వాక్యము మీ ఇంటి గోడలను మారుస్తుంది. అప్పుల నుంచి విడుదల, అనారోగ్యం నుండి స్వస్థత, కుటుంబంలో సమాధానం, ఇవన్నీ అద్భుతాలుగా మీ కళ్ళ ముందే జరుగుతాయి. చివరిగా ఒక్క మాట, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అని. ఆయన మనతో ఉన్నాడు. ఇక మీరు ఓడిపోయే ప్రసక్తే లేదు. ఈ వాక్యము
మీలో కొత్త ఆశను నింపితే కింద కమెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. అలాగే మీలాగే బాధల్లో ఉన్న మీ స్నేహితులకి, బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ ఒక కుటుంబంలో వెలుగు ముగించే ముందు ఒక యథార్థ గాథ వినండి. ఒక వ్యక్తి ఉండేవాడు. అతను పేరు కిరణ్. అతనికి ఒకేసారి అన్ని కష్టాలు చుట్టుముట్టాయి. వ్యాపారంలో భారీ నష్టం వచ్చి కోట్లల్లో అప్పులు అయ్యాయి. అప్పులు వాళ్ళు ఇంటి మీదకు వచ్చి అవమానించారు. అదే సమయంలో భార్యకు తీవ్రమైన అనారోగ్యం. చేతిలో రూపాయి లేదు. అందరూ అన్నారు, ఇక నీ పని అయిపోయింది, నువ్వు ఓడిపోయావు అని. కిరణ్కు కూడా ఆత్మహత్య శరణ్యమై అనిపించింది. కానీ ఆ రోజు రాత్రి అతడు బైబిల్ తీసి, నువ్వు వెళ్తున్నప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు, నీవు పరిగెత్తినప్పుడు నువ్వు తూలిపడవు అనేది మరి సామెతల గ్రంథం 4:12 అనే వాక్యాన్ని చదివాడు. ఆ ఒక్క మాట అతనితో ప్రాణం పోసింది. నేను ఓడిపోను, నా దేవుడు నన్ను గెలిపిస్తాడు అని గట్టిగా నమ్మాడు. ఆ నమ్మకమే అతనికి కొత్త ఆలోచనలు ఇచ్చింది. మెల్లగా ఒక చిన్న పని మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరంగా ఏడాది తిరిగేసరికి అతని అప్పులన్నీ తీరిపోయాయి. భార్య కోలుకుంది. ఈరోజు అతను వందల మందికి అన్నం పెట్టే స్థితిలో ఉన్నాడు. మిత్రులారా, కిరణ్ జీవితంలో అద్భుతం జరిగినప్పుడు మీ జీవితంలో ఎందుకు జరగదు? మీరు చదివే ఈ అధ్యాయం, మీరు చూస్తున్న ఈ వీడియో మీ జీవితంలో ఆ మార్పుకు నాంది కావాలి. మరి ఎండింగ్ పవర్ఫుల్ మ్యాటర్ ఏంటంటే, మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా కావచ్చు. ఆ గర్భఫలం కోసం ఎదురుచూపులు ఆగిపోతాయి. ఆ అప్పుల బాధలు కరిగిపోతాయి. ఆ వ్యసనం నుండి మీ కుటుంబం బయటపడుతుంది. ఆ ఉద్యోగం మీ ఇంటి తలుపు తడుతుంది. రాసి పెట్టుకోండి, ఈ రోజు నుండి మీ అడుగులు వెనక్కి పడవు. మీ కన్నీరు తొడవబడే సమయం వచ్చింది. విశ్వాసంతో ముందుకు సాగండి. అద్భుతాలు మీకోసం వేచి ఉన్నాయి. చివరిగా మరి మీరు దేవుని మీద నమ్మకం ఉంచి నేను గెలుస్తాను అని బలంగా నమ్మితే ఈ వీడియో కింద బిలీవ్ అని కమెంట్ చేయండి. మీ ప్రార్థనలు ఫలించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు నిరాశలో ఉండవచ్చు. మీరు షేర్ వాళ్ళకి ఒక కొత్త ఆశని ఇవ్వచ్చు. మనం తప్పకుండా మరి ఒకరికి షేర్ చేయటం వల్ల మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలామంది కమెంట్ చేస్తున్నారు, సిస్టర్ మాకు జాబు లేదు, మా కోసం ప్రేయర్ చేయండి, మేము అప్పులు ఊబిలో ఉన్నాము, మా కొరకు ప్రేయర్ చేయండి, మా కుటుంబంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము, మా గురించి ప్రేయర్ చేయండి అని అందరూ కూడా కమెంట్ చేస్తున్నారు. మీ అందరి కోసం కూడా నేను ప్రేయర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరి గురించి కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం కుదరదు కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు. మీ అందరి కోసం కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, చెప్పుకోలేని బాధల్లో ఉన్నా కూడా ఈ వీడియో మీకు ఎంతగానో ఆదరణగా ఉంటుంది. అలానే ఈ అధ్యాయాలు చదివి ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ వీడియో మరి చూసి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ మొర ఆలకిస్తాడు. మీరు భయపడకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.